డీటెయిల్స్ చూద్దాం. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు కూడా వెళ్లనున్నారు. ఢిల్లీలో పలు రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉగ్రవాద నియంత్రణపై సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొనున్నారు. అయితే ఈ సమావేశంలో వరద నష్టంపై పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి రేవంత్ రెడ్డి మరింత ఆర్థిక సహాయం కోరే అవకాశం ఉంది. అంతేకాకుండా మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ పూర్తి స్థాయి కార్యవర్గం, నామినేటెడ్ పదవులు, మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? థ్యాంక్ యూ గాయత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టబోతున్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటగా ఈ రోజు సాయంత్రం 8 గంటలకి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. అనంతరం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉగ్రవాద నియంత్రణ పైన సదస్సు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సదస్సుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ఆ సదస్సు సంబంధించినటువంటి అంశంలో పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులతో పాటు అదేవిధంగా హోంశాఖ అధికారులంతా కూడా ఆ ఉగ్రవాద సదస్సుకు పాల్గొని ఆ ఉగ్రవాదాన్ని, ముఖ్యంగా దేశంలో ఉగ్రవాదానికి సంబంధించి నిర్మూలన దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపైన ప్రధానంగా సదస్సు జరగబోతుంది. దానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతున్నారు. ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కాబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో వరదలకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున నష్టమైంది. దీనికి సంబంధించి ఆర్థిక సహాయం కోరేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అనంతరం ఈ కేంద్రంతో ఈ పర్యటన ముగిసిన తర్వాత ప్రధానంగా రాష్ట్ర కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా కేంద్ర ఏఐసీసీ అగ్రనేతలతో కలిసే అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణతో పాటు టీపీసీసీ పూర్తి స్థాయి కార్యవర్గం, అదేవిధంగా నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశంతో పాటు ప్రధానంగా తాజాగా రాష్ట్రంలో మంత్రి కొండా సురేఖకు సంబంధించినటువంటి వ్యాఖ్యలపైన బగ్గుమంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే హైకమాండ్ రాష్ట్ర కాంగ్రెస్ ని వివరణ కోరినటువంటి నేపథ్యంలో కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అగ్రనేతలతో చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి 2 రోజుల పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటనలో బిజీగా ఉండబోతున్నారు అని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.